ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై కడప జిల్లా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సంచలనానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెను మార్పు చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా వైఎస్ కుటుంబం నుంచి మరో కీలక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే వార్త రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గత కొంతకాలంగా తెర వెనుక పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న వైఎస్ భారతి ఈసారి నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కడప జిల్లాలోని పులివెందుల లేదా కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి ఆమె అభ్యర్థిత్వం ఖరారైందనే వార్తలు అటు పార్టీ శ్రేణుల్లో ఇటు సామాన్య ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నివేదిక ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగవచ్చనే సంకేతాలను వెలువడ్డాయి. ఈ నివేదిక ప్రకారం కడప జిల్లాలో అదనపు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన మరియు భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ద్వారా అటు పాలనా సౌలభ్యం ఇటు రాజకీయ ప్రాతినిధ్యం మెరుగుపడుతుందనేది ఈసీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ మార్పుల వల్ల పాత నియోజకవర్గాల సరిహద్దులు మరియు కొత్త సమీకరణాలు తెరపైకి రానున్నాయి. వైఎస్ భారతి రాజకీయ రంగ ప్రవేశం కేవలం ఒక కుటుంబ నిర్ణయం మాత్రమే కాదని ఇది పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు మరియు ఇతర రాజకీయ కార్యక్రమాలు భారతి గారు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్తో నిరంతరం టచ్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆమెను నేరుగా ఎన్నికల బరిలోకి దించడం ద్వారా మహిళా ఓటర్లు మరింతగా ఆకట్టుకోవచ్చని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. కడప జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు భారతి గారికి ఒక సురక్షితమైన మరియు అనుకూలమైన స్థానాన్ని ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుందని చెప్పవచ్చు. ఎన్నికల సంఘం నివేదిక విడుదలైన వెంటనే కడప జిల్లాలోని అన్ని పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. కొత్తగా ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లోకి వెళ్ళాయనే అంశాలపై ఇప్పటికే లెక్కలు మొదలయ్యాయి. ఒకవేళ భారతి గారు పోటీలోకి దిగితే దానికి విరుగుడుగా ప్రతిపక్ష పార్టీ ఎటువంటి అభ్యర్థులను నిలబెడతాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నియోజకవర్గాల పెంపుతో కొత్త నాయకత్వం ఉద్భవించే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబానికి కడపలో ఉన్న పట్టును తట్టుకోవడంలో ప్రత్యర్థులకు సవాల్తో కూడుకున్న పని. మొత్తానికి వైఎస్ భారతి అభ్యర్థిత్వం మరియు ఈసీ నివేదికతో కడప రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి. పునర్విభజన వల్ల వచ్చే మార్పులు కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాకుండా అధికార ప్రతిపక్షాల భవిష్యత్తును కూడా నిర్ణయించేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కడప గడ్డపై జరిగే ఈ రాజకీయ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఖాయం.